ఎండాకాలం రాగానే బోర్లు కడిగిస్తుంటారు. గట్లనే అడుగు పొడుగు ఏమన్నా ఉంటే సాఫ్ చేస్తే ఊట పెరుగుతుంది, నీళ్లకు తక్లి ఉండదని వ్యవసాయం బావులు చెరువుల పొంట పూడిక తీసే పనులు నడుస్తూనే ఉంటాయి. నీళ్లు ఉండయి కాబట్టి కుదిరితే పబ్లిక్ దిగుతారు, తట్టలతోటి మత్తెత్తిపోస్తారు. జేసీబీలు వచ్చినాయంటే రపరప పని అయిపోతూనే ఉంటది. మరి ప్రాజెక్టులాగా పని అరుచుకోవాలంటే ఇగో గిట్లా పబ్లిక్ తిరిగే పడవలు కాదుల్లో ప్రాజెక్టులల్లా పూడిక తీసేటి. హగో డ్యామ్ లోపటికి 2 పెద్ద బోట్లు పంపిస్తే మిషన్లతోటి మట్టి ఉష్కే రాళ్ళు రప్పలు ఏమున్నా మొత్తం గుంజి పడేస్తున్నాయి. బోర్బాయిలకెళ్లి నీళ్లు గుంజినట్టే అనుకోరాదుండ్రి. ఈ మోటార్ కున్న పైపులు కిందికి పంపించి నీళ్లతోటి పైకి ఉష్క దోడుతున్నారు. కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు లోతు వెంచే పని నడుస్తుంది. బాయిలా చెరువులంటే పెద్ద పెద్ద జేసీబీలు పెట్టి మట్టి దోడతారు, కానీ ప్రాజెక్ట్ కాబట్టి గివి ఈ పెద్ద బోట్లను డెడ్జర్లు అంటారు. ఇవి ప్రాజెక్ట్ లోపలికి పోయి మట్టి గుంజి ఈ బోట్లకు ఎక్కిస్తే తీసుకొచ్చి ఒడ్డుకు వస్తాయి. హైడ్రో సైక్లోన్ సిస్టమ్ తోటి నడుస్తది పని. ఈ ఉష్కంతా గట్ల పోసిందే. ఈ డ్రిజెక్స్ మిషన్స్ అన్ని కొంచెం లోపలికి వెళ్ళి పూటిక అనేది బయటికి తీసి సగ్ చేసి బోట్లలో వేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మనం ఈ ఒడ్డుకు వేస్తాం. 2 డెడ్జర్లు 8 పడవలు పెడితే వీటి మీద ఓ 20 మందికి మీదనే పనిచేస్తున్నారట. మామూలుగా అయితే మొత్తం ఎండిపోయినాక ఈ పనులు చేస్తారు, కానీ నీళ్లుండంగానే నడుస్తుంది. బొంబాయి కంపెనీ కాంట్రాక్ట్ పడితే పైలట్ ప్రాజెక్ట్ కింద లోయర్ మానేర్లా పనులు చేపిస్తున్నారు. పైపులకేంచి వచ్చిన ఉష్కే రాళ్లు మట్టి ఒడ్డుకొచ్చినాక వేరు చేస్తారు. మొత్తం 20 ఏండ్ల కాంట్రాక్టు. 1,31 టన్నుల ఉష్క తీసేది ఉన్నదట. దీంట్లోకెళ్ళి ఇట్లొచ్చిన ఉష్కను సర్కార్కే అమ్ముతారట. టన్నుకు 406 రూపాయల చొప్పున. గవర్నమెంట్ కట్టించే బంగ్లాలు ప్రాజెక్టులకు వాడతారన్నట్టు. ఈ ప్రాజెక్టుల పనులు సక్సెస్ అయితే అటెంకా నిర్మల్ కడెం ప్రాజెక్టుల సుత చాలు చేస్తారట. ప్రాజెక్టు ఎంత లోతుంటే అంత నీళ్లు నింపుకుంటది. చుట్టుముట్టు నీళ్లకు తిప్పలు తప్పుతాయి అన్నట్టు.